హిందువులను విడదీద్దామని ముస్లింలకు గులాంగిరీ చేద్దామని ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ కులం గురించి వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశారు. 1994లో గుజరాత్ రాష్ట్రంలో మోదీ కులాన్ని బీసీలలో చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, 1999లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మోదీ కులాన్ని బీసీలలో చేర్చినప్పుడు ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాల చర్చ జరుగుతూనే ఉందని అన్నారు. కుల రాజకీయాలను మత రాజకీయాలను చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అందరూ కలిసి ఉండాలని, భారత మాతను గెలిపించుకుందామని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. కుల రాజకీయాలు ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది. అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని, ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతను గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చేయాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, एक है तो सेफ है. Don't fall in the trap of Congress.